సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం అత్యంత విశ్వాసం, భక్తిభావం, విధేయతతో బాబా వారి ఆజ్ఞను పాటించేటువంటి ఒక మహాభక్తుడైన శ్రీ హరి సీతారాం దీక్షిత్, ఎవరైతే కాకాసాహెబ్ దీక్షిత్గా పిలువబడ్డారో వారి భక్తికి మెచ్చి బాబా వారు వారికిచ్చిన 2 వాగ్దానాల గురించి తెలుసుకుందాం. ఈ విషయాల్ని ఇంగ్లీష్లో రచించబడినటువంటి ఏ స్పారోస్ వాయిస్ అనే గేయ రూపంలో ఉన్న గ్రంథం నుండి తీసుకోవటం జరిగింది. ఈ దివ్య గ్రంథంలో శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారి మనవడైన శ్రీ అనిల్ దీక్షిత్ గారు తన మాటల్లో తన తాతగారైన శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారి గురించి కొన్ని విషయాల్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకుందాం. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఒక గౌరవనీయమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక గొప్ప న్యాయవాది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సెక్రటరీగా పనిచేశారు. ఎమ్మెల్సీ సభ్యుడిగా ఉన్నారు. వృత్తిపరంగా ప్రఖ్యాత ఫిరోజ్ షా మెహతా వద్ద న్యాయ శిక్షణ పొందారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు తన కుటుంబంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. అతను బాంబేలోను లోనావాలా అనే ప్రదేశంలోనూ బంగళాలు కొనుక్కున్నారు. ఒకసారి వారు లండన్లో రైలు దిగుతున్నప్పుడు కాలుజారి పడతారు. కాలికి దెబ్బ తగులుతుంది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా వారి కాలు నొప్పి తగ్గదు. నడిచేందుకు ఇబ్బంది పడుతూ ఉండేవారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారి సన్నిహిత మిత్రుడు నానా సాహెబ్ చాందోర్కర్ గారు వీరికి షిరిడీకి వెళ్ళి సాయిబాబా ఆశీర్వాదం పొందమని, తన కాలు నొప్పిని తగ్గించుకోమని చెప్తారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు మొట్టమొదటిసారిగా 1909వ సంవత్సరంలో నవంబర్ 2వ తేదీన సాయిబాబాను దర్శిస్తారు. బాబాను చూడటంతోనే బాబా వీరికి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా కనిపిస్తారు. ఆ క్షణంలో వారు బాబాను తన కాలు నొప్పిని తగ్గించమని అడగకుండా దానికి బదులుగా తన మనసుని, అంతరాత్మను స్వస్థపరచమని, మనసులోని కుంటితనాన్ని తీసేయమని కోరుతారు. తన వృత్తి గురించి కానీ, సంపాదన, సంపద లేక ప్రాపంచిక సుఖాల గురించి రెండవ ఆలోచన చేయకుండా షిరిడీలోనే ఉండిపోదామని, తన జీవితాన్ని బాబావారి సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకుంటారు. కొద్ది కాలంలోనే కాకాసాహెబ్ దీక్షిత్ గారు షిరిడీలో ఒక నివాసాన్ని నిర్మిస్తారు. అదే దీక్షిత్ వాడ అని పిలువబడింది. ఆ వాడాలోని కొంత భాగం మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బాబావారు వాడిన వస్తువుల్ని మనం చూడొచ్చు. బాబా మహాసమాధి చెందిన తర్వాత శ్రీ షిరిడి సాయి సంస్థాన్ను, సాయి లీలా పత్రికను ప్రారంభించిన భక్తుల్లో వీరు కూడా ఒకరు. సాయిబాబా కాకాసాహెబ్ దీక్షిత్ గారిని చాలా ఇష్టపడేవారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారికి కూడా బాబాయే సర్వస్వం. బాబా ఆదేశాలను సంపూర్ణ విశ్వాసంతో, విధేయతతో పాటించేవారు. ఈ విధేయతకు ఒక మంచి ఉదాహరణ బాబా వీరిని ఒక మేకను చంపమని చెప్తారు. ఆ సందర్భంలో దీక్షిత్ గారు ఏమాత్రం సంకోచించకుండా బాబా ఆజ్ఞను పాటించడానికి ముందుకు వస్తారు. బాబా దీక్షిత్ గారిని సరైన సమయంలో ఆపేస్తారు. ఈ సంఘటనని గురువు పట్ల అంతులేని భక్తికి, విధేయతకు ఒక దైవిక ఉదాహరణగా తరచుగా చెప్తూ ఉంటారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు షిరిడీలో తన ఎక్కువ సమయాన్ని బాబాకు సేవ చేస్తూ, భక్తులకు సహాయం చేస్తూ గడిపారు. షిరిడీని సందర్శించే అనేక మంది భక్తులకు కాకాసాహెబ్ దీక్షిత్ గారు భోజనాలు కూడా ఏర్పాటు చేసేవారు. తన సంపదంతా సాయిబాబాకే చెందుతుందని, దానిని దాన ధర్మాల కోసమే ఉపయోగించాలని కాకాసాహెబ్ దీక్షిత్ గారు మనస్ఫూర్తిగా విశ్వసించారు. సాయిబాబా కాకాసాహెబ్ దీక్షిత్ గారి నిస్వార్థ సేవకు చాలా ప్రసన్నులవుతారు. వారి మీదున్న ప్రేమకు 2 వాగ్దానాలను చేస్తారు. మొదటి వాగ్దానం, బాబా వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ చూసుకుంటారని హామీ ఇస్తారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారి మనవడు అనిల్ దీక్షిత్ గారు బాబా తన ఈ వాగ్దానాన్ని ఎలా నెరవేర్చారో తెలియజేశారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కాకాసాహెబ్ దీక్షిత్ గారు తన సంపాదనలో ఆస్తులలో ఎక్కువ భాగాన్ని సాయిబాబా భక్తులకు సహాయం చేసేందుకు ఖర్చు చేశారు. నిజానికి భక్తులకు అన్నదానం చేయటం కోసం కాకాసాహెబ్ దీక్షిత్ గారు రుణాలు తీసుకోవడానికి తన ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టారు. వారు స్వర్గస్థులు అయిన తర్వాత ఈ రుణాలను తీర్చడానికి వారి కుమారుడు, మేనల్లుడు ట్రస్ట్ తరఫున ఆస్తులన్నీ అమ్మాల్సి వస్తుంది. అన్నీ తీర్చిన తర్వాత వారి వద్ద కేవలం 12,000 రూపాయలే మిగులుతాయి. ఆ కొద్దిపాటి డబ్బుతో వీళ్ళు బాంబేలోని విల్లేపార్లీలో ఒక చిన్న స్థలాన్ని కొంటారు.
కానీ ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ దగ్గర తగినంత డబ్బులుండవు. ఫలితంగా వారి కుటుంబం పాములు సర్వసాధారణంగా తిరుగుతూ ఉండే చిత్తడి నేలలోనే ఉండాల్సి వస్తుంది. అయినప్పటికీ బాబా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. బాబా ఎల్లప్పుడూ తనని నమ్మిన వాళ్ళని రక్షిస్తూనే ఉంటారు. బాబా అనుగ్రహంతో దీక్షిత్ గారి కుటుంబానికి వారి తాతగారైన శ్రీ బిఏ మండలోయి గారితో కలిసి ఉండే అవకాశం వస్తుంది. శ్రీ మండలోయి గారు ముందు ఒక కార్పొరేటర్గా, ఆ తర్వాత సెంట్రల్ ప్రావిన్సెస్ గవర్నమెంట్లో రెవెన్యూ మినిస్టర్గా పనిచేశారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారి పిల్లలు వీరి వద్దనే ఉండి చదువుకుంటారు. కొంతకాలం తర్వాత మండలోయి గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు. బాబా వాగ్దానం చేసినట్టే తన తాతగారు తన కుటుంబాన్ని, అంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారి కుటుంబాన్ని ఆదుకొని వీరి తాతగారి రాజకీయ జీవితాన్ని సాయిబాబానే స్వయంగా తీర్చిదిద్దారని అంటున్నారు అనిల్ దీక్షిత్ గారు. ఇప్పుడు అనిల్ దీక్షిత్ గారు ముంబైలోని విల్లేపార్లేలోనే ఉంటున్నారు. బాబా చేసిన రెండవ వాగ్దానం బాబా ఎలా తీర్చారో అనిల్ దీక్షిత్ గారి మాటల్లో తెలుసుకుందాం. బాబా కాకాసాహెబ్ దీక్షిత్ గారిని విమానంలో దైవిక వాహనంలో తీసుకెళ్తానని హామీ ఇస్తారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు 1926 సంవత్సరం జూలై నెల 5వ తేదీన రైల్లో ప్రయాణిస్తూ ఉండగా అకస్మాత్తుగా ప్రశాంతంగా కన్నుమూస్తారు. అదీను కాకాసాహెబ్ దీక్షిత్ గారు కోరుకున్నట్టుగా ఏకాదశి రోజునే తన దేహాన్ని విడిచిపెడతారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు అంత ప్రశాంతమైన ఆశీర్వదింపబడిన రీతిలో కన్ను మూయటంలో వారిని దైవిక విమానంలో బాబా తన లోకానికి తీసుకువెళ్లారని, ఇలా బాబా తన వాగ్దానాన్ని నెరవేర్చారని భక్తులు నమ్ముతారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారి మరణానికి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు అనిల్ దీక్షిత్ గారు ఇలా చెప్తున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారి మరణ వార్తని మన దేశంలోని అనేక వార్తాపత్రికల్లో ప్రచురించారని, కానీ కేవలం ఒక శీర్షిక రూపంలోనే తెలియజేయబడ్డాయని చెప్తున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు తన జీవితంలో అనేక విజయాలు సాధించినప్పటికీ, ఉన్నత స్థాయి చేరినప్పటికీ వార్తా నివేదికల్లో వాటికి ప్రాముఖ్యత ఇవ్వలేదు అని అంటున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ పరమ సాయి భక్తుడి కన్నుమూత అని కానీ, లేదా పరమ సాయి భక్తుడు కన్ను మూశారు అని మాత్రమే వార్తాపత్రికల్లో తెలియజేయబడింది అని అంటున్నారు. అనిల్ దీక్షిత్ గారు అంటున్నారు, కాకాసాహెబ్ దీక్షిత్ గారు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే షిరిడీలో గడిపినప్పటికీ బాబా పట్ల వారికున్న నిస్వార్థ ప్రేమ, భక్తి సాయిబాబా భక్తులందరికీ మార్గదర్శక కాంతిగా నిరంతరం ప్రకాశిస్తూనే ఉన్నాయి అని అంటున్నారు. వీరు తన తాతగారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు నిజంగా ఒక అత్యుత్తమ భక్తుడు, అలాంటి కుటుంబంలో తను జన్మించడం నిజంగా తన అదృష్టము అని అంటున్నారు. ఇక్కడ మనకి తెలుస్తోంది ఏంటంటే, శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారి జీవితం సాయిబాబా పట్ల స్వచ్ఛమైన భక్తికి, సంపూర్ణ శరణాగతికి, అచంచలమైన విశ్వాసానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ. వారు బాబా సన్నిధిలో కొంతకాలమే గడిపినప్పటికీ వారి విధేయత, వినయం ఇంకా నిస్వార్థ సేవ బాబాకు ఎంతో ప్రీతిపాత్రమయ్యాయి. బాబా తనిచ్చిన 2 వాగ్దానాలను నెరవేర్చారు. వారి కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారికి ఈ లోకం నుండి శాంతియుతమైన, ధన్యమైన నిష్క్రమణను ప్రసాదించారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారి జీవితం భక్తులకు స్ఫూర్తినిస్తుంది. స్వచ్ఛమైన మనసుతో ఎవరైతే బాబాను నమ్ముతారో, వారు చూపించిన మార్గంలో నడుస్తారో, బాబా ప్రేమతో వాళ్ళకి కావాల్సినవన్నింటినీ చూసుకుంటారు అని మనకి గుర్తు చేస్తోంది. ఎల్లప్పుడూ బాబాను స్మరిద్దాం, వారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుదాం. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం. ఓం సాయిరామ్.